ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పుట్టిన ప్రతి ప్రాణి ఈ ప్రకృతి యొక్క ప్రభావానికి లొంగక తప్పదు, లోను కాక తప్పదు. అలా లొంగకపోతే లొంగేట్టు చేస్తారు చుట్టూ ఉండేవాళ్ళంతా. ఏదైనా ఒక శిశువు పుట్టగానే ఈ భూమి మీద పడగానే ఏడవాలి. అప్పుడే ఈ ప్రకృతికి తాను స్పందించినట్టు లెక్క, ప్రకృతిలో ఉండడానికి అంగీకరించినట్టు లెక్క కాబోలు. ఏడవాలి అంటే పుడుతూనే ఏడవాలి. తర్వాత అందరినీ ఏడిపించడం అంతే తర్వాత విషయం. ఏడవాలి. ఏడవలేదనుకోండి చుట్టూ ఉండేవాళ్ళంతా ఏడవడం ప్రారంభిస్తారు. అయ్యో ఈ శిశువు ఏమైపోయిందో, ఎందుకు ఏడవట్లేదు, ఏదో చేసి ఏడిపించే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ డాక్టర్స్ అప్పుడు ఆ డెలివరీ చేయించేటటువంటి ఓబీజీవైలు అక్కడ ఉంటారు కదా పక్కన గైనకాలజిస్ట్లో. సో వాళ్ళకు కూడా ఈ పుట్టిన శిశువు ఏడవలేదు అని అంటే ఏదో చేసి ఏడిపించాలి. ప్రకృతిలో ఉండడానికి అంగీకరించడం అంటే మొదట అంగీకారం ఏడుపు. ఇది చేయాలని ప్రయత్నం చేయడం సాధారణంగా మనం అందరం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రకృతికి మనం లొంగి బ్రతకితేనే ఈ ప్రకృతిలో మనం ఉండగలుగుతాం. అయితే ఒక్కొక్కసారి కొందరు ప్రకృతికి లొంగిపోయి బతుకుతారు, కొందరు ప్రకృతిని అనుకూలంగా మలచుకుని బతుకుతారు, కొందరు ప్రకృతిని శాసిస్తూ బతుకుతారు. రకరకాలుగా కొంతమందిని మనం చూస్తుంటాం. సాధారణంగా ఇప్పుడు మనలాంటి వాళ్ళంతా ప్రకృతికి పూర్తిగా లొంగిపోయి బతికే బతుకులు మనవి. ప్రకృతి ఎట్లా చెప్తే మనం అట్లా చేస్తున్నాం. ప్రకృతి నాకు అన్నం పెట్టు అంటే అని తీసుకొచ్చి మనం ఇంత వేస్తాం. పోయి నాకు దీంట్లో కొంత పదార్థాన్ని, ద్రవాన్ని అంటే మన మంచినీళ్ళు, దాహం అది దీంట్లో మనం పోసేస్తుంటాం. పడుకో కాసేపు అని ప్రకృతి మన మీద ప్రభావం చూపిస్తే కళ్ళు మూతలు పడి మనం పడుకుంటాం. ప్రకృతి ప్రభావానికి లొంగిపోయి బతికే బతుకులు మనమందరివి కూడా కామన్గా. కానీ కొంతమంది ప్రకృతిని తమకి అనుకూలంగా మలచుకొని బతుకుతూ ఉంటారు. సాధారణంగా వనాల్లో తపస్సులు చేసేటటువంటి యోగులు, లేదు ఏదైనా చాలా పెద్ద పెద్ద విషయాల్ని కనిపెట్టాలి అని అనుకుని పరిశోధనలు చేసేటటువంటి మహానుభావులైనటువంటి వ్యక్తులు, వాళ్ళకి తిండి, నిద్ర అలాంటి వాటిని కూడా జయించి వాటిని ఒక పక్కకి జరిపి ఏది తమకి లక్ష్యంగా పెట్టుకుంటారో దాంట్లోనే బతుకుతారు. అది తప్ప వాళ్ళకి ఇంకా లోకం లేదు అన్నట్టుగా. అంటే వాళ్ళు దాని ప్రకృతిని కొంత తమ లక్ష్యం ఒకటి పెట్టుకొని లక్ష్యానికి అనుకూలంగా దీన్ని మలుచుకొని బతుకుతున్నారు అని అర్థం. ప్రకృతి ప్రభావాన్ని కూడా వాళ్ళు గుర్తించి ఉంటారు. కానీ ఏదో ఒక సమయంలో నిద్రపోతారు, ఏదో ఒక రకంగా నిద్రపోతారు. వాళ్ళు తింటూ నిద్రపోతారు, కొందరు మాట్లాడుతూ నిద్రపోతారు, కొందరు తిరుగుతూ నిద్రపోతారు, కొందరు రకరకాలుగా. కానీ కొందరు మాత్రం ప్రకృతిని శాసించి బతుకుతారు. వాళ్ళు మనకి దక్షిణ భారతానికి సంబంధించినటువంటి మహానుభావులైన పరమభక్త శిఖామణుల్లో నమ్మాళ్వార్ అని ఒక ఆయన గురించి మనం వింటూ ఉంటాం. వారు ప్రకృతిలో ఉన్నవారే. కలియుగం ఆరంభమైన 41వ రోజున వారు ఈ భూమిని పావనం చేశారు అని మనం వింటూ ఉంటాం చరిత్రలో.
కానీ వారు ప్రకృతి ప్రభావానికి గురికాల. వారు ప్రకృతిలో రాగానే స్పందించినట్టుగా ఏడవలేదు, పాలు త్రాగలేదు, ఆహారం తినలేదు, గాలిని కూడా పీల్చకుండా కొంతకాలం ఉండిపోయారు. సుమారు 16 సంవత్సరాల కాలం దాకా అలా ఉండిపోయారు. అక్కడ ఒక చింత చెట్టు త్వర దగ్గర వారిని అట్టే పెడితే వెళ్ళి కూర్చున్నారు. అక్కడే ఆ చింత చెట్టు త్వరలో 16 ఏళ్ళు అట్లా గడిచిపోయింది. 16వ ఏడు అయిన తర్వాత అప్పుడు మధుర కవి అనే ఒక మహానుభావుడు వచ్చి పెద్ద శబ్దం చేస్తే ఆ శబ్దానికి ఈయన కళ్ళు తెరిచారు. అప్పటి నుంచి మెల్లగా గాలి గట్రా పీల్చడం ప్రారంభం చేశారు. అప్పటిదాకా పెరుగుతూ ఉంది దేహం. కానీ వారికి ప్రకృతితో సంబంధం అయితే ఏమీ లేదు. అప్పటికి కూడా వారికి తిండి లేదు, దాహం లేదు, నీరు లేదు, ఏ రకమైనటువంటి ప్రకృతితో సంబంధం లేదు. ఈ మధురక వచ్చి లేపిన తర్వాత సుమారు 16 ఏళ్ల పాటు వారు తమకి లోపల సాగుతూ ఉండేటువంటి ప్రవృత్తులని బయటికి మాటలుగా పాటలుగా వ్యక్తం చేశారు. అవి తర్వాత ప్రబంధాలు అయ్యాయి, దివ్య ప్రబంధాలు. ఆయన పేరు నమ్మాళ్వార్. వారిని శఠకోపులు అని అంటారు. వారు ప్రకృతిని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ప్రకృతికి తాము లొంగి ఉండలేదు, ప్రకృతికి అనుకూలంగానూ తాము ప్రవర్తించలేదు. ఎక్కడో మనకు అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొంచెం మనం వెనక్కి పెడితే వేదవ్యాస భగవానుడి యొక్క కుమారుడుగా పుట్టినటువంటి శ్రీశుకుడు అనే ఒక మహానుభావుడు, ఆయన కూడా అట్లాంటి వాడే. ప్రకృతిలోనే ఉంటాడు, కానీ ప్రకృతికి సంబంధించినటువంటివి ఏవి కూడా తనకి సంబంధం లేనట్టుగా ఉంటాడు. ఇంకొంచెం మనం ఇంకా వెనక్కి వెళ్ళగలిగితే జడభారతుడు అనేటటువంటి మహానుభావుడు ప్రకృతిలోనే ఉంటాడు, కానీ ప్రకృతికి విరుద్ధంగా ఉంటాడు అన్నమాట. ప్రకృతిని తన ఆధీనంలో పెట్టుకుని ఉంటాడు. అతను కొంచెం కాంప్రమైజ్, కాస్త ప్రకృతికి అనుకూలంగా ఉన్నట్టు ఉంటాడు ఆయన, కానీ ప్రకృతిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ప్రకృతికి లొంగి బతికేటువంటి మహానుభావులను కూడా మనం వింటుంటాం. సామాన్యులు కాదు, వశిష్ఠ వ్యాసాదుల దగ్గర నుంచి కూడా చాలా గొప్పవాడు కదా వశిష్ఠుడు. రామచంద్రుడికి కూడా గురువైనటువంటి మహనీయుడు. కానీ పుత్ర శోకంతో ప్రాణం తీసుకోవాలి అని అనుకున్నాడు ఆయన. పుత్ర శోకంతో, పుత్రుల మరణానికి గురైతే లేదా పుత్రుల్ని వధిస్తే ఆ ఎడబాటుని తట్టుకోలేక తను ప్రాణం తీసుకుందాం అని అనుకున్నాడు. వేదవ్యాసుడు శ్రీశుకుడు వనానికి వెళ్ళిపోతే పుట్టగానే ఆయన అయ్యో పుత్రా పుత్రా అంటూ ఆయన వెంటపడ్డాడు. ఆయన పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. ఆ శ్రీశుకుడికి ఉండేటువంటి ప్రకృతితోటి తాను కలిసిపోయి ఉన్నాననే ఆ భావన ఐక్యం చేత ఇతన్ని పుత్రా పుత్రా అని పిలిస్తే ఆ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రాణికోటి అంతా కూడా స్పందించింది. ఎందుకంటే ఇతనికి లోపల భగవంతుడితో చేరి ఉన్నాడు ఈయన. సో భగవంతుడు అంతటా ఉంటాడు కనుక ఆ స్పందించేటటువంటి తత్వం ఎక్కడి నుంచైనా స్పందించవచ్చు. కనుక ఈయన పిలిస్తే చెట్లన్నీ కూడా ఓయి అని సమాధానం, జంతువులన్నీ ఓయి అని సమాధానం చెప్పాయి అంటారు. బట్ పుత్ర వ్యామోహంతో వెంటపడ్డవాడు వ్యాస భగవానుడు. అంటే వ్యాసుడు అంతటి గొప్పవాడు, వశిష్ఠుడు అంతటి గొప్పవాళ్ళు కూడా ప్రకృతికి వశులై ఉంటారు అని అంటే మనలాంటి వాడి గురించి ఏం చెప్పాలి కనుక, మన స్థితిని మనం ఏమనుకోవాలి కనుక. అంటే ప్రకృతి అంత మోహం కలిగిస్తుంది అని అర్థం. మనం బ్రతికేటువంటి ఈ ప్రకృతికి పరిణామంగా మనకు అందినటువంటిది ఈ శరీరం. ఇది కూడా మనని మోహపరుస్తూ ఉంటుంది. దీన్ని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ జంతవః జనిధర్మం కలిగినవి అన్నీ కూడా, అన్ని ప్రాణులు, దాంట్లో ఎవరికి ఎగ్జాంప్షన్ ఆయన ఏం పెట్టల. అజ్ఞానేన ఆవృతం, వీళ్ళకి జ్ఞానం అయితే ఉంది సహజంగానే,
ఒక్కొక్కసారి సాధించుకున్న జ్ఞానం కావచ్చు, ఒక్కొక్కసారి పెద్దలు ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు. కానీ వాళ్ళకు కూడా ఈ మోహం అనేది ఆవరిస్తూ ఉంటుంది. వాసనల యొక్క ప్రభావంతో జరిపేటువంటి కార్యక్రమాలు మేం చేస్తున్నాం, నాదిది, నా పుత్రులు, నా బాధ్యత, ఇలా అనుకున్నారు వాళ్ళు కూడా. చెప్పాం కదా, వశిష్ఠాదులు కూడా నా పుత్రులు అనుకున్నాడు. వాళ్ళు మరణానికి గురైతే తను మెడకి రాయి కట్టుకుని సముద్రంలో దూకేద్దాం అనుకున్నాడు. సో అంటే ఇది ఎంతటి వాడినైనా మోహపరచడంలో ఏమాత్రం కూడా జాలి చూపించదు అన్నమాట. అయితే వీడు చేయాల్సింది ఏంటంటే, ఇందులో ఉంటూ తను అనుభవించేటువంటి వాటిని కొంచెం బుద్ధిమంతుడైతే తన కర్తృత్వాన్ని మెల్లిగా ప్రకృతి మీదకో, మనస్సు మీదకో, వాసనల మీదకో, శరీరం మీదకో ఎక్కడో ఒక చోట దాన్ని వదులుతూ, లేదా కొంచెం ఇంకా బాగా తెలిసిన వాడైతే వెనకాతలు ఉండేటటువంటి భగవంతుడి మీదకో కర్తృత్వాన్ని వాడు వదిలి వాడు మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాడు. సన్మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తాడు. పెద్దల ఉపదేశం కనుక వాడికి లభించినట్లయితే, మనం గతంలో అనుకున్నాం, ఇది అందరికీ జరుగుతుంది. కానీ ఎవడైతే తత్వదర్శులని ఆశ్రయించగలిగిన వాడవుతాడో వాడికి దీని ప్రభావం అంత ఉండదు. దాంట్లోంచి వీడు కొంత బయటికి రాగలుగుతాడు అన్నమాట. అలా ఎవడైతే రాగలుగుతాడో వాడి యొక్క జ్ఞానం తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితం ఆత్మనః. 5వ అధ్యాయపు 16వ శ్లోకంలో స్వామి చెప్తాడు, పెద్దల ఉపదేశం వల్ల లభించినటువంటి జ్ఞానం కనుక వీడికి సవ్యంగా ఫలించినట్లయితే తద్ అజ్ఞానం నాసితం భవతి. వీడికి ఆవరించినటువంటి మోహాన్ని కలిగించే అజ్ఞానం ఉన్నది. అంటే నేను చేస్తున్నా, నా వల్ల జరుగుతోంది, ఇది నాకే కావాలి ఇదంతా అనేటటువంటి ఫలకాంక్ష, సంగము, కర్తృత్వము లాంటివి వీడి నుంచి క్రమంగా నశిస్తాయి, తగ్గుతాయి. వాటి వల్ల ఏర్పడేటటువంటి అజ్ఞానం కూడా నాశితం అవుతుంది, నశిస్తుంది. అజ్ఞానం అనేటటువంటిది నిప్పు మీద ఏర్పడేటువంటి ఒక బూడిద అనుకుందాం, ఒక నిమురు దాన్ని కప్పుతూ ఉంటుంది. ఏమిటి నిమురు కప్పేది? నేను కర్తృత్వాభిమానం లాంటి రకరకాల అభిమానాలు, కర్తృత్వాభిమానం, సంగము, ఫల కాంక్ష, ఇవన్నీ కూడా నిమురు ఏర్పడుతూ ఉంటాయి. ఏం కావాలి వీడికి? వెనకాల ఒక గాలి కావాలి. పెద్దల యొక్క ఉపదేశం అనేటటువంటి ఒక గాలి కనుక ప్రసరిస్తే మెల్లిగా ఈ పైన పట్టినటువంటి నిమురు కాస్త తగ్గుతుంది. తిరిగి మళ్ళీ ఆ నిప్పు యొక్క తేజస్ మళ్ళీ కాస్త ప్రకాశిస్తుంది. వీడికి ఉండేటటువంటి జ్ఞానం కాస్త మళ్ళీ వికసిస్తుంది. ఆకాశంలో నిరంతరం వెలుగుతూ ఉండేటువంటి వాడే సూర్యుడు అయినప్పటికీ కూడా సూర్యుడికి ఏమవ్వదు, సూర్యుడిని ఏది కప్పదు. కానీ ఆ సూర్యుడి యొక్క కాంతిని అనుభవించాల్సినటువంటి మనకి సూర్యుడికి మధ్య ఒక్కొక్కసారి మబ్బులు కమ్ముతూ ఉంటాయి. అలాగే ఆత్మజ్ఞానానికి కర్తృత్వాది అభిమానాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అవి మెల్లగా మబ్బుల్లాగా వస్తుంటాయి. పెద్దల ఉపదేశం అనేది ఒక గాలి తరంగం అనుకుందాం. అది మెల్లగా ఈ మబ్బుల్ని కనుక అది జరపగలిగితే, అంటే నువ్వు చేసేటటువంటి కర్మల యొక్క ఇంటెన్సిటీ పెరిగి నువ్వు చేసేటువంటి కర్మల వల్ల ఏర్పడే కర్తృత్వాదులను నీ మీద పెట్టుకోకుండా నువ్వు మెల్లిగా వెనక్కి పాసాన్ చేయగలిగితే అప్పుడు ఈ మబ్బులు క్రమంగా దూరమైతే తిరిగి మళ్ళీ తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి. వాళ్ళ జ్ఞానం మళ్ళీ సూర్య కాంతి, సూర్యుడి ఎండ మళ్ళీ ఒకసారి అంతటా వ్యాపించి మళ్ళీ వెలుతురునిచ్చినట్టుగా మళ్ళీ వీడికి కూడా జ్ఞానం కలుగుతుంది. చేసేది నేను చేస్తున్నానా, వెనకాత నుండి ఎవడైనా చేయిస్తున్నాడా, నాకు చెందుతుందా, దీన్ని ఎవరికైనా నేను పాస్ ఆన్ చేయాలా, దీనివల్ల కలిగే ఫలితం అంతా అసలు ఎవరికి చెందింది,
నేను దీని మీద క్లెయిమ్ చేస్తున్నానేమిటి, నేను కేవలం దీంట్లో ఒక పాలకుడుగా వచ్చిన వాడినే తప్ప సొంతదారుని కాను. నేను ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చాడు, దీన్ని పాలించమని చెప్పాడు ఆయన. నేను వాడికి సబార్డినేట్, ఇది చెందింది వాడికి. నాకు ఇచ్చినంత మాత్రం చేత దీన్ని నా పేరు మీద మార్చుకోవడం కానీ, ఇది నాదే అని డిక్లేర్ చేయడం కానీ, అందరినీ నాకేదో చెల్లించండి అని దాన్ని ఏదో నా అకౌంట్స్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అనేటటువంటి జ్ఞానం వీడికి ఎంతంత ఏర్పడితే ఆ పైన ఆక్రమించిన మబ్బులు అంతంత తొలగినట్టు. అప్పుడు సూర్యకాంతి ప్రకాశం వీడికి తెలుస్తుంది, ఓ చుట్టూ చూసేటటువంటిదంతా కూడా కేవలం కర్మ వల్ల ఏర్పడ్డటువంటి బంధములు ఇవన్నీ కూడా. పని మానడు. అది తెలిసిన వాడైనప్పటికీ రాజ్యాన్ని సవ్యంగానే పాలిస్తూ ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఒక దేశంలో ఒక రాష్ట్రానికి వీడు ఒక అధిపతి అని అనుకోండి, ఆ దేశంలో చెందినంత వరకు కూడా దేశపు నియమానికి వీడు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉంటుందా, ఉండదా? తన ప్రభుత్వ చెల్లుతోంది అన్నంత మాత్రం చేత తనని కలిగినటువంటి ఆ దేశపు నియమానికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేటటువంటిది దండనార్హమైనటువంటి నేరం అవుతుంది. మనకు కూడా అంతే. ఇదంతా కూడా కలిగినటువంటి ప్రభుత్వం కలిగిన వాడు ఆయన. నాకు ఇందులో ఒక రాజ్యాన్ని ఇచ్చి ఈ రాజ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. చేయవలసిన పని నేను సవ్యంగా చేస్తూ దీన్నంతటిని కూడా ఆయనది అని గుర్తించి అక్కడ అర్పించాల్సిన బాధ్యత నాకున్నది. లేదు మధ్యలో మబ్బులు కమ్ముతున్నట్టు అన్నమాట. మబ్బులు కమ్మితే వెలుతురు తగ్గుతుంది, ఒకదాన్ని చూసి ఒకటి అనుకునే భ్రమలు కూడా ఏర్పడుతుంటాయి. వస్తువులన్నీ నావి, నా వల్ల జరుగుతున్నాయి, నా కోసం జరుగుతున్నాయి అని అనిపిస్తుంది. కనుక మబ్బులు మళ్ళీ తొలగాలి. అయితే ఇది మన వల్ల తొలగేది కాదు. ఇది నువ్వు చేయాల్సిన కర్తృత్వాన్ని వాడి మీద పెట్టి నువ్వు పని చేసుకోవాలి. కానీ ఎప్పుడు వాడి అనుగ్రహం కలగాలి అని అనుకుంటాడో అప్పుడు తేషాం వాళ్ళ విషయంలో ఈ మబ్బుల్ని పక్కకి జరిపిస్తాడైనా, గాలి ప్రసరింపచేస్తాడైనా. మనకి ఇది ఆవరించి ఉన్నంత వరకు కూడా ఆవరించిన మబ్బులు వాన కురిసినట్టుగా మన మీద దుఃఖపు వర్షాలు కురుస్తూనే ఉంటాయి. మన యామునాచార్య స్వామి వారు చెప్తారు స్తోత్ర రత్నం అనేటటువంటి దాంట్లో, ఎంత దట్టంగా ఈ అజ్ఞానపు మేఘాలు ఆవరించేయంటే సంతతము వాన కురుస్తూనే ఉన్నాయి. ఏమిటి వాన? అవివేక ఘన అంధ దిగ్ముఖే బహుధా సంతత దుఃఖవర్షిణి. సంతతము దుఃఖాలనే వర్షిస్తోంది. ఏమిటి? అవివేకం అనేటటువంటి ఘనమ మేఘం, అది ఆవరించడం చేత మొత్తం చీకటి ఆక్రమించింది. ఇది ఎప్పుడు వాన కూడా కురుస్తోంది. దీంట్లోంచి నేను బయటపడాలి. ఏడు అవివేకం అంటే విడదీసి చూసుకొనలేకపోవుట. దేన్ని? నన్ను, దేహాన్ని, దేహంతో ఏర్పడ్డ కర్మని, కర్మ వల్ల కలిగే కర్తృత్వాన్ని, దానివల్ల లభించే ఫలితాన్ని, నాకు సంబంధించినవి కావేవి, చేయించే వెనకాతల వాడి వల్ల ఏర్పడేవి అనే వాడిదాకా దీన్ని నడిపించడం అనేటటువంటిది తెలియక నేనే దేహాన్ని, దేహ ఆత్మ అభిమానము, దేహాత్మ భ్రాంతి అని పేరు పెట్టారు దానికి. ఇదంతా నేనే చేసుకుంటున్నానే స్వతంత్రత ప్రతిపత్తి, ఇదంతా నా కోసమనే అనేటటువంటి స్వార్థ ప్రవృత్తి. ఇవి దట్టమైన మేఘాలు. దానివల్ల ఫలితం అనుభవించడం కూడా వీడే. సంతత దుఃఖ వర్షిణి. ఎప్పుడు కూడా వీడి దుఃఖం అనేది వర్షిస్తోంది. ఏం కావాలి? పోవాలి. మేఘాలు తొలగాలి, మళ్ళీ ఎండ రావాలి. మనం తెలుసును, వానలు కురుస్తున్నంత వరకు మంచిదే. భూమికి పోస్తే వానలు ఎక్కువ కురిస్తే నేలలో ఉండేటటువంటి నీటి వనరులు పెరుగుతాయి. కానీ అది ఎక్కువైపోయింది అనుకోండి, ఇళ్ళు కొట్టుకుపోతాయి, పంటలు కొట్టుకుపోతాయి, కష్టాలు వస్తాయి, ప్రాణాలకు హాని ఏర్పడుతుంది. ఈ ఉన్న వాళ్ళకి కూడా ఆ జీవితం అంతా
ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి లెథార్జిక్ ప్రవృత్తి, ఒక రకమైనటువంటి బద్ధకపు ప్రవృత్తి ఏర్పడుతుంది. ఆ వానలు కురుస్తూ ఉన్నంత వరకు కూడా మళ్ళీ మెల్లిగా మేఘాలు తొలగి కాస్త ఎండ వచ్చిందనుకోండి, అమ్మయ్య అని అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఒక చైతన్యం మళ్ళీ వస్తుంది. ఈ చైతన్యాన్ని ఇవ్వవలసినటువంటి సూర్యుడు భగవానుడు, ఆయన అనుగ్రహం చేతనే ఈ మేఘాలు క్రమంగా తొలగాలి. కర్తృత్వాన్ని మనం ఆయన మీద పెడితే ఈ మోహం అనేటటువంటి ఈ మేఘాలు క్రమంగా తొలగుతాయి, వివేకాన్ని కలిగిస్తాయి, వెలుతురుని ఇస్తాయి. ఎవడు మనకి ఇప్పుడు వర్షించాల్సింది ఎండ, అయితే అది మనకి బాధాకరం కానిది వర్షించాలి ఆయన. అప్పుడు ఆయన త్వదీక్షణ సుధా సింధు వీచి విక్షేప శీకరై కారుణ్య మారుత ఆనీతై శీతలై అభిషించ మాం అని మనకి పూర్వులు మహానుభావులు అయినటువంటి పెద్దలు ప్రార్థన చేసినట్లుగా నడివేసవి కాలపు మధ్యాహ్న సమయంలో సముద్రపు గాలుల నుంచి తీసుకున్నటువంటి చల్లటి జలాలని మన దాకా తీసుకొచ్చి వర్షించేటటువంటి మేఘాల్లాగా భగవంతుని యొక్క శీతల అపాంగములు, శీతల దృష్టి నుంచి మన మీద కారుణ్యం అనేటటువంటి వర్షం కురిస్తే, కరుణా రసము మనకి కురిస్తే మనలో ఉండే తాపములను తొలగించేదవుతుంది. మనకి పట్టినటువంటి మురికిని కడిగివేసి స్వరూపాన్ని, మనకుండే సహజమైన స్వరూపాన్ని చూపించేదవుతుంది. అయితే ఈ మేఘాలు పోవడం, గాలి రావడం, మనం రమ్మంటే రాదు, మనం పోమంటే మేఘాలు పోవు, మనం రమ్మంటే ఎండ రాదు, మనం రమ్మంటే గాలి రాదు. దానికి తగినటువంటి సమయం ఏదో అదే చూసుకోవాలి కదా. అలాగా భగవంతుడే తన అనుగ్రహంతో మన మీద ఈ రకమైనటువంటి దోషాలని తొలగించాలి. ఎవడైతే నడిపించేవాడు వెనకాతల వాడు అనే జ్ఞానాన్ని పొందుతాడో వాడికి మాత్రమే ఇంతవరకు నేను, నాది, నా వల్ల, నా కోసం అనుకునే అజ్ఞానము తొలగుతుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి పెద్దల ఉపదేశం కావాలి. వాళ్ళ ఉపదేశం వల్ల వీడికి అజ్ఞానం తొలగాలి. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసితం. ఎవరికైతే నశిస్తుందో, ఎందుకంటే వాళ్ళు ఉపదేక్ష్యంతి తే జ్ఞానం కదా, వాళ్ళు ఉపదేశం చేయాలి. పెద్దలు చేసేటట్టుగా వీడు ఉండాలి, వినేటట్టుగా వీడు ఉండాలి, అర్థం చేసుకోగలిగేట్టుగా వీడు ఉండాలి, అర్థం చేసుకున్నది ఆచరణలోకి తెచ్చుకోగలిగేట్టుగా వీడు ఉండగలిగితే తేషాం, అలాంటి వాళ్ళకి మాత్రమే ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి. సూర్యుడి ఎండ మళ్ళీ ఒక్కసారి అంతటా ఆక్రమించి కొత్త చైతన్యాన్ని ఇచ్చినట్టుగా వీడికి కూడా అలాంటి దాన్ని ప్రసాదిస్తుంది సుమా. ఇది మనకు కావలసినటువంటిది అంటూ 16వ శ్లోకంలో 5వ అధ్యాయంలో కర్తృత్వాన్ని, సంఘాన్ని, ఫలాన్ని కూడా వాసనలు వెనకాత నడిపించేవి, ఆ వాసనల దాకా తీసుకువెడుతున్నాడు అన్నమాట. వాసనలకి వెనకాతలు ఉండేవాడు పరమాత్మ, నడిపించేవాడు వాటిని కూడా వాడు. అసలు యజమాని ఆయన దాకా కనుక మనం తీసుకువెళ్ళగలిగితే మనకి మళ్ళీ చీకటి ఆక్రమణ అనేటటువంటిది ఉండదు సుమా. జ్ఞానం అనేది మళ్ళీ ప్రకాశిస్తుంది నూతన కాంతితోటి. కర్తృత్వాన్ని ఆయన మీద పెట్టండి. ఆయన పేరు సత్. ఆయన మీద పెడితే తన్యాసమైంది, సత్ న్యాసమైంది. అది దేన్ని పెట్టాలి? నువ్వు చేసే కర్మలన్నీ పెట్టవా. కర్మ సత్ న్యాసం, కర్మ సన్యాసము. ఇది నీకు ఒక ఉత్తమ సాధనం. కర్మ సన్యాస యోగము అని 5వ అధ్యాయానికి పేరు పెట్టి ఎలా చేసుకోవాలి అనేదాన్ని క్రమంగా వివరిస్తూ కృష్ణుడు అర్జునుని ముందుకు నడిపిస్తాడు. జై శ్రీమన్నారాయణ.